నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. భారతదేశ ఔన్నత్యాన్ని, సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతి పౌరుడు కాపాడే దిశగా అందరిలో జాతీయత భావాన్ని పెంపొందించేందుకు హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో విద్యార్థులు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి భారీ హర్ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ జెండాలు చేతపూని అనపర్తి రైల్వే స్టేషన్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు, అక్కడి దేవి చౌక్, కెనాల్ రోడ్డు మీదుగా దేశభక్తి నినాదాలు చేస్తూ తిరిగి రైల్వే స్టేషన్ వరకు ఉత్సాహంగా ర్యాలీగా తరలి వెళ్లారు. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని నిర్దేశించి భారత జాతీయ పతాకం యొక్క విశిష్టతను, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా యాత్రలు చెయ్యాలి, పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటేలాగా ప్రజలందరూ దీనిలో భాగస్వాములు కావాలని వారు నిర్దేశించారు. వారి భావాలకి అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలి 3 రోజుల పాటుని వారు నిర్దేశించడం, దానికి అనుగుణంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అనపర్తి కేంద్రంలో ఈరోజు 3 పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థులు, కూటమి నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబూని వాళ్ళ ప్రదర్శనగా అనపర్తి గ్రామం అంతా ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి, భారతదేశం యొక్క సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని ప్రతి పౌరుడు కాపాడే దిశగా ప్రతి ఒక్కరిలో జాతీయత నెలకొలాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పాలకులు ఉండగా జాతీయ జెండాకి గౌరవం లేని నేపథ్యం, ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి ప్రతి విషయంలోని భారతదేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా ప్రపంచ దేశాల్లో వారు పర్యటించినప్పుడు కానీ, ప్రపంచ దేశాల సమావేశాల్లో పాల్గొన్నప్పుడు కానీ భారతదేశ ఔన్నత్యం కాపాడే విధంగా వారు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో ఇక అత్యద్భుతమైన కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఏదైతే రేపు ఇండిపెండెన్స్ డే ఉందో, ఇండిపెండెన్స్ డేకి ముందు రోజున అనపర్తిలో ఈ విధమైన కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూలు విద్యార్థులకి, అదేవిధంగా కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.